నమస్తే సార్. ఏం కావాలి సార్? బ్లడ్ కావాలి. ఎందుకు? టెస్టులు చేస్తాం సార్. అవునా? ముందు బ్లడ్ ఇవ్వండి. మీకేం కావాలి? బ్లడ్డే కావాలి. ఎంతమంది తీసుకుంటారండి బ్లడ్? చూడండి, మొత్తం 365 టెస్టులు, 82 స్కానింగ్లు, 42 చెకప్లు, ఇవన్నీ అయ్యేసరికి మినిమం 1 వీక్ పడుతుంది. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి, కోపగించుకోకూడదు. అంటే 365 సూదులు గుచ్చి 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 బ్లడ్ తీస్తారన్నమాట. మనుషులు అనుకుంటారా ఏమనుకుంటారు? తప్పదు కదా. తప్పించుకుంటే ఎలా ఉంటది అంటారు? పోలీసులు కొడతారు కదా. అయితే తీసుకోండి. ఒరే ఏం చేస్తున్నారా మీరు నాతో? ఏంట్రా అది? బకెట్ సార్. అదే ఎందుకని? బ్లడ్ కావాలి సార్. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఓ బకెట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. రే మనిషి అనేవాడికి ఎవరికైనా బకెట్ల కొద్ది బ్లడ్ ఉంటుందారా? సార్ మీరు చాలా డిఫరెంట్ కదా సార్. రే దగ్గరికి వచ్చామంటే చంపేస్తా. పర్లేదు సార్, ఇచ్చేయండి సార్. ఏం కాదు సార్, ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి సార్. ఏం కాదు సార్. నీ అబ్బా మురికాలలో నీళ్ళతో ఉన్నట్టు బకెట్ల కొద్ది బ్లడ్ అంటే బతికే పనేనా? ఈసారి ఎవడన్నా బ్లడ్ అని వస్తే చంపి పారదొప్తా. సార్ ఫ్రూట్స్ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఏంట్రా, కొద్దిసేపు అయితే పొడిచిపాటు దొబ్బుతుంటివి. వీటితో పాటు క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా కావాలి, కొంచెం తెచ్చి పెడతారా? మీ దెబ్బకి అవేవి దొరకట్లేదు సార్. అందరు అవే తింటున్నారు. ఉన్నాయి తినండి సార్. సరే. డాక్టర్, ఎస్, అతను రోగం ఏంటో తెలిసిందా? అంత ఈజీగా ఎలా తెలుస్తుందండి? ఏ నాకు తెలిసి తన గురించి తెలియాలంటే యుఎస్ పంపించాలి. యుఎస్ కా? మ్, ఎందుకు? టెస్టులకండి. ఓకే. ఓకే. ఒరే గబ్బు, నీ జబ్బు తెలియాలంటే అమెరికా వెళ్ళాలంటరా. అసలే నా భారతదేశం అప్పులో ఉంది. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. క్యారెట్, ఒరేయ్! నీకు దల్లా పెడతారు రే. చెప్పమంటారు ఆపమంటారు అంత మీ ఇష్టమేనా? ఏదో బుద్ధి గడ్డి తినే అడిగారా. తప్పైపోయింది క్షమించరా. హలో, ఎవరు? నేను హెగ్దే పదుకునే. ఏంటి హెగ్దే పదుకునే? ఎక్కెక్కి పడుకుంటావా? ఎవరి మీద? నాట్ పడుకుంటా. ఆ? పదుకునే పదుకునే. ఓహో, సినిమా హీరోయినా? ఎగ్గే పడుకోనా? అలాగే. మీ దగ్గర సత్యమూర్తి ఉన్నారంట? అవును మేడం. అతన్ని ఒకసారి కలవాలి. అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేయండి. ఓకే మేడం, అలాగే మేడం. ఒరే నీ రేంజ్ ఏంట్రా అలా పెరిగిపోతుంది. ఏకంగా సినిమా హీరోయిన్ ఫోన్ చేసి నీ అపాయింట్మెంట్ కావాలంటుంది. ఏంటంట? నాకేం తెలుసు మామా. ఏయ్ మామ అన్నావంటే మక్కలు ఎరగదంతాను. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నీది 64, నాది 57. 7 సంవత్సరాలు తేడా ఉంది. ఏదావా అందమైన కూతుర్ని కన్నావు కదా మామా. ఏయ్ షటప్! మళ్ళీ మామ అన్నావంటే చెప్పుగాలు బూటుగాలతో చంత చేద్దావా? కనపడితే సొల్లు ఖర్చుకోవడమే. సూపర్. ఆయన ఉన్నారా? మీకు ఇంకా పెళ్లి కాలేదు కదండి? స్టాప్ ఇట్. ఐ వాంట్ సత్యమూర్తి. ఓహో, ఆ వెజిటేబుల్ గడా లోపల తెచ్చాడు. షల్ వి గో? ఓకే పదండి. ఆవేశపడకు మామా, బీపీ షుగర్ బరస్ట్ ఏయ్ అవుతాయి. మళ్ళీ మామ అంటావు ఏదావా? చంపుతా మళ్ళీ మాట్లాడమంటే. సార్ అగ్గిడ్డే. సారీ మేడం, వీటితో మాటల్లో పడిపోయి మీరు వచ్చిన సంగతే మర్చిపోయాను. అన్నట్టు మీరు సినిమా యాక్టర్ కదా, ఓ సెల్ఫీ తీసుకుందామా? రండి మేడం. థ్యాంక్ యూ మేడం. నేను సత్యమూర్తితో పర్సనల్ గా మాట్లాడాలి. ఓహో క్యారీ ఆన్ మేడం. అన్నట్టు డోర్ క్లోజ్ చేయమంటారా? ఎస్. ఓకే మేడం. రే నిన్ను చంపుతో నాకు పని చెప్తాను. నాకు కూడా ఒక సెల్ఫీ. ఇసే జ్యాదా దేయేగా బయట. ఓకే ఓకే. నేను ఎవరో నీకు తెలుసా? అయ్యో, మీరు నాకు తెలియకపోవడం ఏంటండి? మీ సినిమాలన్నీ చూస్తాను తెలుసా. థ్యాంక్స్. ప్రతి కుర్రాడు గుండెల్లో అర్ధరాత్రి నిద్రలేపి అల్లరి చేస్తుంటారంటగా. అసలు ఇంత అందంగా ఎలా పుట్టారండి? ఇట్స్ ఓకే, మ్యాటర్ లోకి వద్దామా? చెప్పండి. నాకు నీలాంటి ఒక బాబు కావాలి. నాతో ఒక నైట్ స్టే చేయాలి. చేస్తావా? చీచి, నేను అలాంటి పనులు చేయనండి. లవ్ చేస్తానంతే. పోనీ నీకు సిగ్గనిపిస్తే
అది ఇవ్వు. ఏంటది? స్పర్మ్. దేవుడా. నువ్వు సిగ్గుపడుతున్నట్టున్నావు. దీనిలో తీసిపెట్టు, తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. బాయ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఒరేయ్, నీ కోసం ఇంకా ఎంతో మంది అమ్మాయిలు బయట వెయిటింగ్ రా. నేనేమంటారా? సార్ నన్ను ఎలా అయినా ఇక్కడ నుండి ఎస్కేపింగ్ చేయించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒరేయ్, నిన్ను ఎస్కేప్ చేస్తే నా ఉద్యోగం పోద్దురా. నేను అలాగే వెళ్తాను, ఇలా అమ్మాయిలు వెళ్తారు. సార్. సార్ 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 మీకేం కావాలి? నిన్ను ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయాలి, అంతే కదా? ప్లీజ్ ఆ పని చేసి మీ పుణ్యం కట్టుకోండి. అయితే నువ్వు మాతో రా. రా. థ్యాంక్ యూ. దేవుళ్ళ వచ్చారా? ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీఎం తీసుకురమ్మన్నాడు. ఏంటి ఆయనకు కూడా అది కావాలా? ఏంటది? బాటిల్. ఆయనకు రోజు ఆ బాటిలా? అమ్మయ్య బతికించారు. దిగు రా. ఇల్లు బాగుంది. సార్, ఆ పోలీస్ కేసు ఇంకా క్లియర్ ఆ కాలేదు. డీజీపీ ఫోన్ కలిపా, ఆ సంగతి ఏదో నేను మాట్లాడతా. ఓకే సార్, తీసుకొచ్చాం సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంది బాయ్ చూస్తారు? ఈయనకి ఆ రూమ్ లో తీసుకుపోరు. సార్ రూమ్ లో ఎందుకు సార్? ఇక్కడ బాగుంది కదా. అరే పోరా బాయ్ పో. సార్ 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 ప్లీజ్ సార్, ఇక్కడే ఉంటా. అరే చెప్తే నీకు కాదురా బాయ్, నేను ఉన్నా కదా. అరే తీసుకుపోరా లోపల. సార్ 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 ప్లీజ్ సార్, ఇక్కడే ఉంటా. ఇక్కడ బాగానే ఉంటుంది సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఇక్కడే ఉంటాను. నీ సంగతి ఏందే? కలిసి రాలేదా ఫోన్? కలుపుతున్నాను సార్. ఏది సేఫ్ చేస్తావా నువ్వు? సార్ ప్లీజ్ సార్. అరే ఏంద్రా బాయ్ గట్లా భయపడుతున్నావు? భయపడక్, ఇట్లా చూడురా బాయ్. పైసలు మస్తు సంపాదించిన. పైసలు అంటే లెక్కనే లేదురా బాయ్. నాకు వయసు అయిపోతుందిరా బాయ్. జరా సీక్రెట్ ఏందో చెప్పరాదా? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. అరే నీకు 100 కోట్లు ఇస్తా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. నీకు 200 కోట్లు ఇస్తా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, टमाटा. मैंने 500 करोड़ रुपए देने के लिए तैयार हूँ. वो सीक्रेट तो बता दो. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. నీకు 1000 కోట్లు ఇప్పిస్తాను, నిజం చెప్పరా? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. నిన్ను చంపైనా సరే నిజం చెప్పిస్తా. చెప్పరా? చెప్తావా లేదా? చెప్పు. हेलो. వాడిని చంపితే నిజం చచ్చిపోతుంది. नहीं यार. ఐఎమ్ మిశ్రా, సైంటిస్ట్. नहीं यार. రే నిన్ను. इरड़ा. రేయ్, అనవసరంగా చచ్చిపోతావు. ఆ నిజమేంటో చెప్పు. నా ప్రాణం పోయినా సరే నేను చెప్పను. చెప్పిస్తా. చెప్పను. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి అటు చూడు.